ఇది చూస్తుంటే చాలా భయంకరంగాను మనసుకి బాధాకరంగాను ఉంది కదా. ప్రస్తుతం విజయవాడలో ఉన్న పరిస్థితి ఇదే. కేరళలో వరదలు పోయినాయి అనుకుంటే మళ్ళీ మన ఆంధ్రాకి వచ్చినాయి. విజయవాడలో మా చిన్నమామయ్య వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం కొండ మీద ఉన్నారు కాబట్టి సేఫ్ గా ఉన్నారు. కొండ ప్రాంతం తప్ప మిగిలింది మొత్తం మునిగిపోయింది. ఆ జేసీపీలో ఉంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. జనాలతో పాటు నోరు లేని మూగజీవాలు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నాయి. ప్రస్తుతానికి వరద నీరు తగ్గుతున్నా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మళ్ళీ భారీ వర్షాలు వచ్చి వరద నీరు వస్తుందేమోనన్న భయం అయితే ఉంది. హెలికాప్టర్స్ తో పాటు డ్రోన్స్ తో కూడా ఫుడ్ సరఫరా చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరైనా ఉంటే ప్రస్తుతానికి పవర్ లేదు కాబట్టి గవర్నమెంట్స్ వాళ్ళు ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్స్ కి కాల్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. కృష్ణమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి ముక్కు పుడకని తాగితే ప్రళయం వస్తుందని బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు. ఇప్పుడు వచ్చిన వరదే ఇలా ఉంటే బ్రహ్మంగారు చెప్పినట్టు ఆ ప్రళయం కూడా వస్తే ఇంకెలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. రాకుండా ఉండాలని కోరుకుందాం.